పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాయన చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. రెండోసారి పక్కింటోళ్ళు చేసేది ఏంది? అంటే మన గమ్మునుండే క్యారెక్టర్ కాదులేండి సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులేండి, ఇద్దరితోటి ఆగలేక వస్తుంటా మళ్ళీ మూడు ఆమె నాక. అనుభవం దేంట్లో దేంట్లో అంటే నాక పెళ్ళంట్రీ, మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంట్రీ. ఒరే ఉద్యోగం చేసిన అనుభవం రా. ఉద్యోగం అనుభవం అట్ట క్లారిటీగా అడగాలి సార్. దేంట్లో అనుభవం అనే ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి. అదే 12 hours ఎక్స్పీరియన్స్. అబ్బో 12 hours ఎక్స్పీరియన్స్ తమరికా? ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? చిన్న పొరపాటు, అదే పెద్ద పొరపాటు కూడా కాదు. చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారంట మేడం? తీసేశారు ఇక్కడ. మేమే ఉదాహరణ దానికి. ఏందో చెప్పా పొరపాటు? సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు. అది చిన్న పొరపాటు అదే కాదని తర్వాత తెలిసింది. ఉద్యోగం తీసేసినారు. తమరు ఏం చదువుకున్నారు ఇంతకీ? MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ పాస్ మటన్ వేసుకోబా. మటన్ వేసుకోవాలి. మటన్ ఏమిటి బా? పూర్తి లేని గాడిద. ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఎదిగే పిల్లగా బట్టలంటే ఆ బట్టలకు చేతులేవి. ఆ బట్టలు చూసి రేపు పొద్దున్న ఇద్దరు కూతుర్లు అలాంటి బట్టలు కొనమని అడిగితే కొనమంటావా? ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళెంత పద్ధతిగా ఉంటే మన పరువు అంత పెరుగుతుంది. కన్న కూతురికి బట్టలు కొంట చేత కదు కానీ మళ్ళీ మటన్ వేసుకో బావా అంట. మటన్ వేసుకో. ఆడికంటే ఏం తెలీదు, ఏదో కొని తీసుకొచ్చాడు. మీకేమైంది ఆడాళ్ళు? అడగాలి కదా ఏంటో బట్టలనే. ఇంకా బెల్లం కొట్టిరా చూతారంటే ఫస్ట్ డ్రెస్ మార్చండి. ఆడపిల్లల మీద డల్లు కూర్చోను. ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చాను మమ్మీ చెప్పింది. అంత మాత్రం ఫీల్ అవుతారా? ఎన్నో రాసుకోవచ్చు ఎగ్జామ్స్. ఎందుకు ఎంత వచ్చినాయి? 99.7% వచ్చింది. దీని అమ్మ జీవితం. నా ఛార్జింగ్ కూడా అంత పర్సెంటేజ్ ఎప్పుడు పెట్టలా.